జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో లేకుండా చేయాలి, జనంలోకి తిరగకుండా చేయాలి, అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలి. ఇది వాళ్ళ పక్కా టార్గెట్. దానికోసం ఒక ఆర్గనైజ్డ్గా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఒక ఆర్గనైజ్డ్గా కథనాలను రాసి తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా జనాల్లోకి వెళ్ళకూడదు, ఒకవేళ జనాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భూమి మీద లేకుండా చంపేసేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్. ఇవాళ ఈ వార్తలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నిన్నటి నుంచి ఒక అనూహ్యంగా విడుదలైన వీడియో అని చెప్పి నిన్న రాశారు. అనూహ్యంగా ఒక వీడియో బయటకు వచ్చింది అని. అనూహ్యంగా వచ్చిందో, అనూహ్యమైనటువంటి టెక్నాలజీతో వచ్చిందో ఆ వీడియో చూస్తేనే అర్థమైపోయింది. దానికి సంబంధించినటువంటి వార్త చూడండి. కారుతో తొక్కి చంపేశారు. జగన్ కారు కింద నలిగిన మానవత్వం, టైరు కింద మనిషి పడిన బేఫికర్, స్పందించని జగన్ ఆయన నేతలు, సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు, తొలుతో ఏదో వాహనం అనుకున్న పోలీసులు, అది జగన్ ఎక్కిన కారు అని నిర్ధారణ. 4 రోజుల తర్వాత ఒక కట్టుకత్తో తీసుకొని వచ్చి ఏ విధంగా అల్లారో చూడండి. ఇదేం రాజకీయం, ఇది ఎక్కడ రాక్షసానందం. సింగయ్య మృతిపై మాజీ సీఎం నిలదీసిన షర్మిల. చెప్పాను కదా, మధ్యలో ఈ కమెడియన్ రంగంలో దింపుతారు. కామన్, చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే కమెడియన్ బయటకు వచ్చేస్తారు షర్మిల గారు. సింగయ్య మృతి కేసులో A2గా జగన్, A1గా వాహన డ్రైవర్ రమణారెడ్డి, నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని. తెలిసి మృతికి కారణమైన సెక్షన్లు మార్చిన పోలీసులు. జగన్ వాహనం నడిపింది AR కానిస్టేబుల్. ఓదార్పు యాత్రల పేరుతో వెళ్ళిన చోటల్లో అరాచకం సృష్టిస్తున్న జగన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టే వీడియో తాజాగా బయటపడింది. ఈనాడు పత్రిక. ఎవడన్నా పత్రిక నాడు ఇట్లాంటి వార్తలు రాస్తాడా? చెప్పాను కదా, వీళ్ళు కడుపుకి అన్నం దీన్ని రాయరు, అశుద్ధం దీన్ని మొత్తం బతుకుతున్నారు. జగన్ వాహనం నడిపింది AR కానిస్టేబుల్. కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్ పై కేసు. నేర నిరూపణ అయితే జీవిత ఖైదు విధించవచ్చు. BNS సెక్షన్ 105 చెప్పేది అదే. తాజాగా BNS 105, 45, 49 సెక్షన్లు చేర్చారు. BNS 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక వ్యక్తి చావు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్ పెట్టారు. నేర నిరూపణ నిజమైతే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 to 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారన్న అభియోగంపై BNS 49 సెక్షన్ కింద ఈ సెక్షన్ ఈ కేసులో చేర్చారు. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైంది కదా. మానవత్వం లేదు, జగన్ కారు కింద నలిగిన మానవత్వం అన్నారు. చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద 29 మంది మానవత్వం లేకుండా తొక్కి చంపాడని రాయాలి కదా వార్తలో. గోదావరి పుష్కరాల పేరుతో తన పబ్లిసిటీ పిచ్చతో 29 మందిని పొట్టన పెట్టుకున్నాడే చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు కూడా ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టాలిగా. కల్పబుల్ హోమిసైడ్ కింద చంద్రబాబుపై కేసు అని చెప్పి ఎందుకు రాయాలా? ఎందుకు పెట్టలా కేసు? కందుకూరులో 8 మందిని చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరుకు రోడ్లో మీటింగ్ పెట్టడం వల్ల 8 మంది తొక్కిసలాట్లో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల చనిపోతే, మరి 8 మంది చనిపోతే అది మానవత్వం లేదు. ఒక వ్యక్తి, అది కూడా జగన్ గారికి సంబంధం లేకుండా, పోలీసులు ఆల్రెడీ చెప్పారు అది ప్రైవేట్ వాహనం అని చెప్పి SP గారు. మొన్నేమో ప్రైవేట్ వాహనం అయింది, నిన్నేమో ఏదైతే దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం అయింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం అయిపోయింది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవింగ్ అని రాయండి. ఆయన 5 నిమిషాలు ఇటు డ్రైవింగ్ తీసుకున్నాడు, ఒక 5 నిమిషాలు నేను ఈ జనాలను చంపేస్తానని చెప్పి ఆయనే డ్రైవింగ్ తీసుకొని చంపేశాడు అని చెప్పి రాయండి. జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో లేకుండా చేయాలి. ఇది పక్కా ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అందుకని వీళ్ళు చూడండి, పొదిలి వెళ్ళినప్పుడు వీళ్ళే నిరసన తెలపడం కోసం కొంతమంది పెడతారు పోలీసుల సహకారంతో. Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వస్తుంటే రోప్ ఉండాలి, పోలీసులు ఉండాలి, ఆ వెహికల్ చుట్టూతో పోలీసులు ఉండాలి, జనాలను ఆ వెహికల్ మీదకి ఎక్కనీయకుండా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మనం అనేక రకాలుగా అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తే సాక్షాత్ హైకోర్టు చెప్పింది. అయినా కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారులో మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దానిలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి వెళ్ళనీయకూడదు, వెళితే సెక్యూరిటీ ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీ ఇవ్వకుండా ఆ ముసుగులో ఎవరెవరి చేత వెళ్ళి ప్లకార్డులు ప్రదర్శించో, లేదంటే ఇంకో రకంగా రెచ్చగొట్టించో, అక్కడ గొడవలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయండి, మీ టార్గెట్ అదే కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయాలి. దానికోసం ఆ చుట్టూ ఉన్న అందరి మీద ఎందుకు మళ్ళీ? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను ఎక్కడే ఉంటా వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే నిజంగా కూడా ఆఫ్రికా దేశాల్లో కూడా కిమ్ కూడా ఈ విధంగా ఉండదు. ఉత్తర కొరియాలో కూడా కిమ్ ఇలా పరిపాలించడం. అంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనేటటువంటి ఒక కుట్రకి ప్రభుత్వం తెరలేపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇవన్నీ మనకు చూస్తే.